నిన్న మొన్నటి వరకు నిలకడగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹330 పెరిగి 82,420 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹300 పెరిగి 75,550 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా కేజీపై ₹1000 పెరిగి 1,05,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 6 నెలల వరకు బంగారం ధరలు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. అయితే ఇది ఇన్వెస్టర్లకు ఉపయోగకరంగానే ఉంది. ఓపెన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 82,000 దాటేసింది. నిన్న మొన్నటి వరకు నిలకడగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹330 పెరిగి 82,420 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేట్స్ కంటిన్యూ అవుతున్నాయి. రాజమండ్రిలో కొనుగోళ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తున్నారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. అయితే ఇక్కడ బంగారం ధరలకు సంబంధించి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పెళ్లిళ్ళ సీజన్ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కొనుగోలు చేయడానికి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. అయితే రోజు రోజుకి పెరిగిపోతున్న బంగారం ధరను చూసి వీళ్ళందరూ కూడా భయపడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు ఉదయం చూసినట్లయితే ₹30 వరకు కూడా ధర పెరగడం జరిగింది. నిన్న 75,525 రూపాయలు ఉన్న బంగారం ధర ఈ రోజు 75,555 రూపాయలకు పెరగడం జరిగింది. దీంతో తులం బంగారం ధర ₹30 వరకు కూడా పెరగడం జరిగింది. దీంతో రోజు రోజుకి కూడా చూసినట్లయితే ధరలు విపరీతంగా పెరగడం జరుగుతున్నది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు అంటే మ్యారేజ్ సీజన్లు అలాగే ఎంగేజ్మెంట్లకు సంబంధించి వివిధ శుభకార్యాల నిమిత్తం కూడా కొనుగోలు చేయడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా కొనుగోలుదారులు అయితే వీళ్ళంతా కూడా ఈ బంగారు ధరలను చూసి హడలిపోతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది కూడా ఎక్కువగా ఈ బంగారు ధరలని ఈ తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కోవలసిన పరిస్థితి నెలకొన్నది. అయితే రోజు రోజుకి పెరిగిపోతున్న ధరల నేపథ్యంలో వీళ్ళంతా కూడా కొనుగోలు కూడా తగ్గించుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. ఈ ఏడాది చూసినట్లయితే ఏదైనా శుభకార్యాలు ఉంటే తప్ప లేకపోతే ఎవరు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. సరే, ఈ బంగారం ధరలు ఎలాగున్నాయి, ఎలా కొనుక్కుంటున్నారు మీరు? ఇప్పుడు పెరిగిపోవడం వల్ల ఆలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు బాగానే ఉంది. కొద్ది రేట్ ఎక్కువ వల్ల ఆలోచించవలసి వస్తుంది సార్. అది కొద్ది ఆచి చూసి కొద్ది తక్కువ కొంటున్నాం, తగ్గితే ఇంకా బాగా కొంటాక ముందుకు వస్తాం. సరే, ఎలాగే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి బంగారం? రోజు రోజుకి పెరిగిపోతుంటే కొనుక్కునే కస్టమర్స్ జడిసిపోతున్నారండి. అది ఇంకా తగ్గితే కొనుక్కుందాం అని ఉంది. అది మా అభిప్రాయం. అంటే ఎలాగున్నాయి ఇప్పుడు? ఎంత ఏ రకంగా పెరిగిపోతున్నాయి? బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. మేము వచ్చినాడికి ఇవాళకి కూడా పెరిగిపోయినాయి. బంగారు ఆభరణాలు ధరించాలంటే చాలా కష్టం అయిపోతుందండి. విరమించుకుందామన్న అంత ఇది ఉందండి. అంటే సామాన్యుల పరిస్థితి ఇప్పుడు నేను చెప్పేది.
అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బంగారం ధరలు పెరగడం కారణంగానే కొద్దిగా మొత్తంలోనే కొనుగోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అయితే ఏ రకంగా పెరిగిపోయినాయి ఏంటి, ఈ రకంగా ఇబ్బంది చేస్తున్నారని కనుక్కున్నాం. మేడం, ఎలాగా బంగారం ధరలు పెరుగుతున్నాయి? నేనేం మాట్లాడతాను, మామిడికి ఏం మాట్లాడతాను. బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు పెరిగినా కానీ తప్పట్లేదండి కొనడానికి. ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఆడపిల్లలకి ఇళ్ళకి కొనడం, మగ పిల్లలు ఏమో ఆడపిల్లకి కొనడం, ఇవన్నీ తప్పక కొంటున్నారండి. ఏమైనా అప్పో సొప్పో చేసినా కొంటున్నారు, తప్పదు కాబట్టి బంగారం పెరిగినా. అది ఇంకా కూడా పెరిగిపోయే అవకాశం ఉందండి. ఇంకా చెప్తున్నారు వీళ్ళు ఇంకా పెరుగుద్దని. అయినా ఈ టైంలో కొనవలసిన టైం కాబట్టి ఏదో రకంగా డబ్బులు తెచ్చుకుని కొనుక్కుంటున్నారండి. అది ఇంకా ₹1,00,000 వరకు కూడా పెరిగే అవకాశం గ్యారంటీగా 1,00,000 అయిపోతుందండి. ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఇప్పుడు అవసరాల కోసం కష్టమైన కొంటున్నారు కస్టమర్స్ అందరూ. మరి దీని మీద గవర్నమెంట్ జిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ ఇలాంటివి అయినా కన్సెషన్ ఇస్తే బాగుంటుందండి పెళ్ళిళ్ళ సీజన్ వరకు కొన్న దాని మీద. ఎందుకంటే ఈ తరుగు మజూరీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఎక్కువ ఉందండి. అది మజూరీలకే బాగా రేట్ ఎక్కువ అవుతుంది. బంగారం కాస్ట్ వేరే, బంగారం మనకు పక్కన పెట్టండి. మన పాత బంగారం ఏమో తక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు. తరుగు మజూరీలు బాగా అధికంగా ఉంటున్నాయి. అవి తగ్గితే కొంచెం ఎంతవరకు భరించడం మన ఓ రకంగా ఉంటుంది. బంగారం ధరలు పెరగడం వల్ల పాత బంగారాన్ని మార్చుకుంటున్నారు. అవునండి, కొంతమంది పాత బంగారం తెచ్చుకుంటున్నారు, తెచ్చుకుని కొత్త మోడల్ తీసుకుంటున్నారు. మోడల్లో ఇప్పుడు కొత్త మోడల్ కావాలంటున్నారు. పిల్లలు ఉంటున్నారు కదా, వాళ్ళకి పాత మోడల్ నచ్చట్లేదు. అందుచేత ఏమవుతుందంటే ఆ మేకింగ్ ఛార్జీ వీటి మీద బాగా డబ్బులు ఎక్కువ వేస్తున్నారు. అది పూర్వం అంటే మన వాళ్ళు అక్కడ చేయించుకునేవారు, కంసాలను పెట్టుకుని మన ఇంటి దగ్గరే ఎక్కడో చోట చేయించుకునేవారు. ఇది మనకి ఆ పద్ధతి మారిపోయింది కదండి. ఇప్పుడు అన్ని షాపుల్లోనే, అందులో హాల్మార్క్ కోట్ అంటున్నారు. ఇప్పుడు అది ప్రతిదానికి హాల్మార్క్ కావాలంటే ఇంటి దగ్గర కుదరదు, అక్కడ చేసింది. వీళ్ళ షాపులో అయితే హాల్మార్క్ వేసి ఇస్తున్నారని ఒక నమ్మకం అంతే. బంగారం ధరలు పెరిగిపోవటం వల్ల మహిళలు చాలా ఎక్కువ ఇష్టపడతారు. కానీ ఏ రకంగా షాక్ అవుతుంది ఈ ధరలు పెరిగిపోవడం? ఇంత ధర ఉంటే ఎలా కొంటామండి? ఏదో అవసరం ఉంటే తప్ప మామూలుగా కొనడానికి ఇష్టపడట్లేదు. ఎంతవరకు పొందాలనుకున్న వాళ్ళు ఎంత తగ్గిపోతున్నారు? అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ బంగారం ధరలు పెరిగిపోవటం వలన కొనుగోలు శక్తి అంటే తగ్గిపోతుందని చెప్తున్నారు. ఏదో కొంతమంది చూసినట్లయితే కొద్దిగా జిఎస్టీలు అవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటున్నాయి. దాంతో దీని మీద బాగా ఎక్కువ కొనాలన్నా సరే బంగారం ధర కంటే కూడా ఈ జిఎస్టీల ధర కానీ ఈ మజూరీ తరుగులు కానీ బాగా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి వీళ్ళందరూ కూడా వాపోవడం జరుగుతుంది. అలాగే దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే బంగారానికి సంబంధించి ఇక్కడ కొనుగోలు చేయాలని, ఎక్కువ కొనుగోలు చేయాలని చెప్పి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ధరలు చూసి షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇక్కడ కొనుగోలు కూడా అంటే పాత బంగారాన్నే మళ్ళీ కొత్త బంగారంగా మార్చుకుని కొత్త వెరైటీలు కొనుక్కుంటున్నామని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పెళ్లిళ్ళ సీజన్ వివిధ శుభకార్యాల నిమిత్తం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బంగారం కొనుగోలు చేయవలసి వస్తుంది తప్ప లేకపోతే మామూలుగా అయితే ఇక్కడ బంగారం వైపు షాపుల వైపు కూడా తమ చూడలేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.